కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఇటీవల ఎన్నికైన బ్రిస్క్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మల సంపత్ను గ్రామస్తులు, యువకులు, తోటి వాకర్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మల సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జీవితకాలం నడవండి, ఆయుష్ పెంచుకుని ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నడవాల్సిందేనని కొమ్మల సంపత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన కొమ్మల సంపత్ కుమార్ అనే నేను ఈరోజు గ్రామంలో ఉన్న యువకులందరూ కలిసి నన్ను ఒక బ్రిస్ట్ వాకర్స్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం నాకు. వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి 5 గంటలకు కనీసం ఒక గంట సేపు అయినా కానీ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉన్న అవయవాలు దృఢంగా ఉంటాయి. కాబట్టి వ్యాధులు రాకుండా వ్యాధులకు చెక్ పెట్టచ్చు. తర్వాత ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఇందులో పాల్గొనాలి. గ్రామంలో ఉన్న యువకులు కానీ మహిళలు కానీ అందరూ కూడా 5 గంటలకు లేచి ఉదయాన్నే వ్యాయామం చేయాలి. అందరూ ఇందులో పాల్గొని ఇది విజయవంతం చేయాలని మనగా కోరుతున్నాం. మానసిక ఒత్తిడి, బీపీ, షుగర్ ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. తర్వాత ఈ వ్యాధులకు కూడా ఈ వ్యాయామం ద్వారా చెక్ పెట్టచ్చు. ద్వారా ఆయుష్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. తర్వాత ఈ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం అనేది కనీసం కాలినడక అన్న నడవాలి. ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉంటేనే వ్యక్తి అనేది ఆరోగ్యవంతంగా ఉంటాడు. అందరూ కూడా ఇందులో పాల్గొనాలి. అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ వ్యాయామం చేస్తే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి.